పట్టుకొని ఏడ్చి పట్టుకుంటున్నాను. నాయన ప్రభువా, యేసయ్యా, నాయన ప్రభు, నేనెందుకు పనికిరాని వాడను? నీ ప్రేమ అద్భుతమైనది. అది నన్ను లేవనెత్తినది. యేసు ప్రభు, నాయన ఒక్క నోటి మాటతో మాట్లాడితే అది నీకిష్టమా? ప్రభువా, మేము ఏదో మాట్లాడుతున్నాము, కానీ అది నీకిష్టమా? నాయన ఏంటి ప్రభువా, ఉత్త మాటలు మాట్లాడుకుంటామున్న ఉపయోగం ఇది ఏముంది ప్రభు? నాయన ప్రతి హృదయము ఆయనకు లొంగాలి అయ్యా. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు ప్రభువా, దయతో క్షమించుము, వాళ్ళని కరుణించుము అయ్యా. హృదయము ఏడుస్తూ నీ వైపు తిప్పుకున్నటువంటి వాళ్ళని నీవు కనిపెట్టేవాడు. అంతేగాని ఏదో వరక మాట్లాడితే ప్రయోజనము లేదు ప్రభువా. ప్రతి విషయము నీ సన్నిధిలో ఏడవాలి, బయటికి రావాలి. అప్పుడు నా యేసయ్యా, నీవు మాట్లాడుతున్నావయ్యా, నీ వింటావయ్యా, ప్రతి మాట వింటావయ్యా, సహాయం చేస్తావయ్యా. అంతేగాని ఏం ప్రార్థన? నా కుటుంబాన్ని కాపాడు, వాడను కాపాడు, ఈయనను కాపాడు. మా ప్రభువా, దయతో క్షమించు నాయన. ఇక్కడికి వస్తున్న ప్రతి బిడ్డ నీ బిడ్డయే. మేము ఒక్క శరీరముగా ఉండటానికి యేసుక్రీస్తు మమ్మల్ని తీసుకున్నాడు అని చెప్పుతున్నాము కదా ప్రభువా. అవునా? ఓహో, మరి అట్టయితే ఇక మేము వాళ్ళ కాపాడు, ఏళ్ళ కాపాడు అనే మాట ఏమిటి అర్థమో తెలియదు నాకు ప్రభువా. దాని అర్థము నాకు తెలియదు ప్రభువా, తెలియపరచుము. మేమందరము ఈ యొక్క శరీరములో మేము ఒక్కరే. మేమంతా కూడా ఒకే శరీరము. అవును ప్రభువా, మేమంతా నీ బిడ్డలము, నీ బిడ్డలము నాయనా. నా తండ్రి, మా అమ్మ ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుము. ఫలభరితమైన జీవితము నా తండ్రి సహాయము చేయము. వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేసుకునేవాడు చేసుకొని, కానీ ప్రజలందరూ నీ యొక్క బిడ్డలు, వాళ్ళందరూ ఎవరు? నీ పిల్లలే. కాబట్టి ప్రభా, మొత్తాన్ని కాపాడయ్యా. నా యేసయ్యా, నా ప్రభువా, నన్ను మా ప్రభువా నీ సన్నిధానములో అడుగు భాగ్యమును ఇచ్చావు కదా యేసయ్యా. నా తండ్రి, నీకు వందనాలు, నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రమును చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. సంతోషం. మీ అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా?
దేవుని మహాకృపలో దేవుని ఉన్నాం. కృపలో బాగున్నాం. ఆ! కాబట్టి ప్రార్థన చేసి మరి నాకు ప్రేరేపణ కలిగింది. నేను మాట్లాడాను. నాకు వేరే విషయాలేమీ తెలీదు. ప్లీజ్ దయచేసి మీరు నన్ను ఏమనుకోవద్దు. ప్రభువు మీరందరూ కలిపి ఒక్క శరీరము అని చెప్పాడు యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క శరీరము మనము. అవునా కాదా అంటే అవును, అవును అని అరుస్తాము. కానీ మరి 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 నీకు ఒకటి ఎక్కడుంది? అది పర్సనల్. అది పర్సనల్. కాబట్టి వదిలిపెట్టి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు అది వేరే విషయం. ఇక్కడ అంతమంది కలిసాం గదా! అందరూ ప్రార్థన చేస్తున్నాము కదా! ఎవరి కొరకు చేస్తున్నాము? ఓహ్! మరి మీరు కాదా? ఆ! అని అనుమానము కలుగుతుంది. నీవు ప్రార్థన ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎవరి కోసం చేయాలి? అయ్యా! నీ శరీరము నాయనా మేమందరము నీ యొక్క శరీరమై ఉన్నాము. నాయనా మమ్మల్ని అందరినీ కాపాడయ్యా అని అంటే ఎంత బాగుండును. అది వదిలిపెట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను అనుకుంటాను నన్ను కాపాడుము. నన్ను, నా భార్యను, నా పెళ్ళాము, నా వాళ్ళని కాపాడుము. నేను మరి ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నట్టు? వాళ్ళని కాపాడమని మాత్రమే చేసుకుంటున్నాను. మంచిది. అలాగు చేయటం మీకిష్టమైతే మంచిదే. ప్రార్థన ఆయన దగ్గరికి వెళుతున్నదా? మీ ప్రార్థన ఆయన దగ్గరికి పోతుందా? ఓహో! గ్రహించండి. మీ ప్రార్థన ఆయన దగ్గరికి పోతుందా లేదా అనే విషయాలని మీరు గ్రహించాలి. మరి అట్టటప్పుడు ఒకవేళ ప్రార్థన చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. నేను ఇట్లా మాట్లాడుతున్నాను కాబట్టి బ్రదర్ ఎవరికి నా నా సహోదరులు బ్రదర్ నువ్వు కఠినంగా మాట్లాడతావు. అట్టటప్పుడు వాళ్ళని దగ్గరికి రమ్మంటే ఎందుకు వస్తారు? వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెబుతున్నారు. నిజమే. నేను ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా నా ప్రభువు యొక్క సన్నిధిలో చెప్పటం నాకు మొట్టమొదటి నుంచి మరి నేను అలవాటు పడ్డాను. సిస్టర్ గారు కూడా ఎంతో సార్లు పడింది. కానీ మళ్ళా దేవుని ప్రేమను బట్టి అట్లా వస్తూ ఉన్నది. కాబట్టి నేను మాట్లాడితే అట్లానే ఉంటుంది. మరి నేనేం చేయను? నేను మాట్లాడలేను. నా వల్ల కాదు. నాకు మాట్లాడటం రాదు. కానీ మీరు సహోదరులారా మీరు ఆలోచించండి. ఎవరి కోసం ప్రార్థన చెయ్యాలి? అందరి కోసం కాదా? ఒక్కొక్కరిని అది వేరే విషయము. కనీసం నీవు ప్రార్థన కూర్చున్నప్పుడు ప్రభువా మేమంతా ఒకే ఒక్క రక్తము, యేసు రక్తము, మేమంతా అన్నదమ్ముల లాంటి వారము, మమ్మల్ని అందరూ ఒక్కరిగా చేసుకున్నావు అని ప్రార్థన చేసే అప్పుడు దేవుని యుద్ధకు చేరి ప్రార్థనకు సమాధానము నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు స్వార్థపరురాలివి కాదు. అందరూ ఒకటే. ఆమేన్. హల్లెలూయా. సరే, మీరందరూ మంచిగా ఉన్నారా? దేవుని మహాకృపలో దాచబడి ఉన్నాం. ఆమేన్.
సహోదరులారా మీరంతా దేవుని కృపలో ఉన్నారా? ఉన్నాం సార్. సహోదరులు అని చెప్పినాను. వాళ్ళకి ఇష్టము లేదు, కష్టము లేదు. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా ఏదైనా సరే దేవుడు నాకు తెలియజేసిన ఖచ్చితంగా నేను మాట్లాడుతాను. ఆమేన్. చాలా మనం అనుకుంటున్నారు, నా దగ్గరికి వచ్చింది నా సహోదరులే నాతో చెప్పారు. అవును, నువ్వు అట్లా మాట్లాడుతుంటే మరి రావట్లేదు. రాకపోతే మరి నేనేం చేయను? ఒకవేళ వస్తారేమో, దేవుని చిత్తమై ఇది బిగించి చెప్పినప్పటి నుంచి కూడా నా ప్రభువు మీద ఆధారపడి ఉన్నాం. ఆమేన్. నేను వాళ్ళ బతినాలి, వీళ్ళ బతినాను, మీరు రండి, మీరు వచ్చి కూర్చుని ఎందుకు? ఆయన సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు తెలుసు ఇక్కడ ఎవరిని ఉంచుకోవాలో, ఎవరిని తీసుకోవాలో, ఎవరిని తీసివేయాలో అని ఆయనకు తెలుసు. హల్లెలూయా. మీరందరూ బాగుగా ఉన్నారు కనుక దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. మిమ్మలను దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనందరము ఏక శరీరం కదా, దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నేను చెప్పినది ఇంత చెప్పినా కూడా ఒకే ఒక్క మాట ఏమిటమ్మా? మనమంతా ఏక శరీరం. మనదంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎవరు? మనమంతా ఆయన శరీరము. అవునా కాదా చెప్పండి, ఇదంతా కాదు నాకు. కాబట్టి మరి ఎవరి కోసం ప్రార్థన చేయాలి మీరు? అందరి కొరకు. శరీరంలో ఉన్న అన్ని అవయవాలు సురక్షితంగా ఉండడానికి ప్రార్థన. కాబట్టి మీ వ్యక్తిగతంగా అది వేరు ప్రార్థన చేసుకుంటారు కదా, అప్పుడు మీ కుటుంబంలో మీ సమస్యలు అన్ని కూడా ఇప్పుడు చేయాలి, ప్రార్థన చేసుకోవచ్చును. ఆమేన్. అర్థమైందా? మీరు మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవచ్చును. ఇక్కడ మాత్రం ఇక్కడెవరు? ఇక్కడేముంది? ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? ఇక్కడ ఉన్నాడమ్మా. అక్కడ ఉంటాడు. ఆయనకు అప్పగించాలి. ఆమేన్. హల్లెలూయా. మీ ఇష్టం. మీరు మీకు ఎట్లాంటి అభిప్రాయం వచ్చిందా అలాగే చెయ్యండి. నేనైతే మంచి మాట అని ప్రభువు నాకు తెలియచేసినటువంటి మాటలు నేను మీకు తెలియచేసినాను. మీకు ఇష్టమైతే ఓకే, ఇష్టము కాకపోతే మీ ఇష్టము, దానికి ఏమీ చేయలేము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ 9:15 వచనం. 9వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. ఆమేన్. ఆమేన్. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారికి బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశాను, మరియు
సమాజ ప్రధానులు వారితో ప్రధానము చేసిరి. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇక్కడ యెహోషువ ఇక్కడ సమాధాన పడి ఇక వాళ్ళకి కాని వారికి ఎవరికి చెయ్యరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హాని చేయరు, సమాధానం పడ్డారు కాబట్టి. అది మేము హాని ఎవరికి చెయ్యము. చేయము. కాబట్టి సమాధానము వారు కలిగి సమాధానం పడి ఆమేన్. ఆమేన్. కాబట్టి మన జీవితంలో మనము కూడా ఎవరిని చూసి సమాధాన పడేది? దేవుని చూసి. మనం ఇతరులతో సమాధాన పడాలి అంటే ఎవరిని చూసి? ప్రభు యేసు ప్రభుని బట్టి ఉంచినట్టయితే మనము సమాధాన పడదాము. ఆమేన్. మనం ప్రతి విషయములో మనకి ఇతరులతో చాలా కోపం ఉండొచ్చు, తగువాడచ్చు, అనేక రకాలైన విధానములతో ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి? సమాధాన పడాలి. అవన్నీ దేని బట్టి? యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనము సమాధానము పడాలి. ఈ మనము మన కుటుంబ సభ్యులు గాని ఇతరులు గాని వాళ్ళందరము కూడా ఏమవ్వాలి? సమాధానం పడాలి. ఆమేన్. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి? ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. నువ్వు ఒకసారి పరిశీలన చేసుకొనుము. నువ్వు మరి సహోదరునితో నువ్వు సమాధాన పడుతున్నావా? అట్లా అసలేదు అట్లానా? ఏమైను గ్రహించండి. కారణము సమాధానము నీవు కలిగి ఉండలేదు. ఆమేన్. నీవు సమాధానము పడితే నీవు దేవునితో సమాధానము ఆటోమేటిక్ గా ప్రభు కలిగి ఉంటావు. ఆమేన్. కాబట్టి సమాధానము అనేటువంటిది కలిగి ఉన్నట్టయితే ఒక మాట చెప్తే ఇక వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అతని విధిని విడిచిపెట్టేవారు కాదు. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేశారు. ఆమేన్. కాబట్టి ఇక వాళ్ళకి ఎలాంటి ప్రమాదము జరగదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ధైర్యముగా ఉండాలి. ఆమేన్. 1 కొరింథీ 15:33 ఒకసారి చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యములు మంచి నడవడిని చెరుపును. 15 15:33 సమాధానకర్తయగు దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు అందరికీ తోడైండును కనుక గాక. ఎవరు ఆమేన్ చెప్పాలి? హల్లెలూయా. ఆమేన్. మీరు
ఆమేన్. సమాధానముగు కర్తయగు దేవుడు మీకందరికి తోడై తోడై ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తోలాక ప్రభువా నాయనా యేసయ్యా మాట్లాడాలా ప్రభు తండ్రి నా ప్రభువా సహాయము చేయు. అవును తండ్రి. అమాస్ కోలబాస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఆల్మైటీ గాడ్. ఎవరైనా ఒకరు ప్రార్థన మామూలు ప్రార్థన నేను చెప్పిన విధానముగా చేయగలరు అనుకుంటున్నాను. ఒకరు ప్రార్థన చేయండి, నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని అని అవసరము లేదు. అందరి కొరకు ఒకరు ప్రార్థన చేయగలరు. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, మా తండ్రి, నీ మహాప్రేమను బట్టి మీకు స్తుతి స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. అయా, నీ బిడ్డల ఎడల నీ కాపుదలను బట్టి నీకే మహిమ మహామహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయిన దేవా, మా సహోదరుడు, మా అన్న, నీవు ఏర్పరచుకున్న నీ దీన దాసుడు, నీ ప్రేమను పొందుకున్నటువంటి నీ దాసుడు నా ప్రభువా నాయనా, శాంతి సమాధాన సువార్తలను ప్రత్యేకంగా నాయనా రక్షణ సువార్తను అయా సవివరముగా నీ వాక్యానుసారముగా మాకు ఒక సంఘముగా నాయనా అందిస్తూ తన యొక్క ప్రయత్నము కన్నా నీ పైన ఆధారపడి ముందుకు కొనసాగుతున్నాడు. నా ప్రభువా, మీరిచ్చినటువంటి ఈ ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ దాసునికి సేద తీరుస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు, ఈ సంఘము నీది నాయనా, నడిపించువాడు నువ్వు తండ్రి. మేమే పాటి వారం, నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాం, లేదంటే లేదు నాయన. మహిమ కలిగిన దేవ, నిజముగానే మేము తిరిగి మా ఇండ్లకు నీ సమాధానంతో వెళ్ళాలి. మా జీవితాన్ని సమాధానంతో కొనసాగించాలి. ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే మహిమ చెల్లించుకుంటున్నా నాయన. మా ప్రభువా, నీ పాదాలు పట్టుకుని ఆ పాదాలని ముద్దాడి మీ కృపను నాయన, మీ సమాధానమును మా అందరికీ దయచేయమని, ఈ కృప ఆనందములో పరిశుద్ధాత్మ సహవాసములో ఆనందపడుతూ నీ పరిచర్యలో కొనసాగే ధన్యతను మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. తండ్రి, జరగవలసి ఉన్నటువంటి కార్యక్రమం, నీ వాక్యం అందించడానికి ఇంకొక దాసుడు సిద్ధంగా ఉన్నాడయ్యా. ప్రభువా, మీ కృపను, మీ పరిశుద్ధాత్మ సహవాసమును అయ్యా మీరే ఆ బిడ్డను అభిషేకించి మాట్లాడమని, సంఘముగా ఎదురు చూస్తున్న బిడ్డలకు నా ప్రభువా నాయన సేద తీర్చే దేవుడు, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని ఇచ్చే దేవుడు నువ్వు ప్రభు. అయ్యా, ఎంత గొప్ప మాట. మేము నీ యొక్క శరీరములో, ఏక శరీరములో భాగస్థులమై ఉన్నావు ప్రభువా. ఈ ధన్యత చాలు కదా నాయన మాకు, ఈ జీవితానికి. మీరే మహిమ ఘనతలు పొందుకోమని ప్రత్యేకంగా మా అన్నగారిని, సుందర్రావు గారిని, ఇంకా నీ పరిచర్యలో నా ప్రభువ పరిగెత్తడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అయ్యా మీరిచ్చిన ఈ పిలుపును సంపూర్తి చేసే ధన్యతను దయచేయమని, మిగిలినటువంటి నీ సేవకులను కూడా మీరు ఆశీర్వదించమని, మీకే మహిమ ఘనతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధ శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా, నీ పాదములకు కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రములు. అవును ప్రభువా. ప్రభువా,
నీవు ఏమి మాట్లాడమన్నావో ఆమె మాట్లాడుతున్నాను. మాటలు రావు. స్తోత్రం. మాట్లాడుతున్నాను అనుకున్నారు కాదు, వాళ్ళు తెలీదు. నా ప్రభువా, నేను ఎంతవరకు మాట్లాడతానో నాకు తెలుసు. కనుక నా ప్రభువా, ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకి నేర్పాలి అని ఆసక్తి నాలో నిలిచి ఉన్నది. మా ప్రభువా, నాయన ఇందాక చెప్పినటువంటి విషయములో నా ప్రభువా, మా కుటుంబాలు మా కుటుంబాలు ఎస్ అవును, వాళ్ళని కాపాడుము, ఆశీర్వదించుము మా ప్రభువా. కానీ మరి ఇక్కడ ఉన్నది, ఇప్పుడున్నది ఎవరు? సంఘము ప్రభువా. ఈ సంఘము నీ శరీరము కాబట్టి మా ప్రభువా, సంఘము నీది కాబట్టి నీది గురించి మాట్లాడుతున్నటువంటి మేము, నీ బిడ్డలైనటువంటి మొత్తం కూడా అందరూ కలిసి ఒకే ఒక శరీరము ఉంటున్నాయి ప్రభువా. మరి వ్యక్తిగతంగా కుటుంబముని యొక్క పరిస్థితి ప్రార్థన చేసుకుంటాము ప్రభువా. సహాయము చేయుము నాయనా. నీవు ఆశీర్వదించి దీవించి కాపుంచి అనేక రకాలుగా ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభువా. మరి నీ చిత్తమైతే 50 మంది జనము, 80 మంది జనము, ఎంతమంది వస్తున్నారు పోతున్నారు ప్రభువా, అది నీ ఇష్టము, నేను ప్రభువా కనుక ఆశీర్వాదము వాళ్ళు పొందుకున్నటువంటి వారు పొందుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మా ప్రభువా ఇక్కడికి రావటానికి ఆయన ఆశీర్వాదమును మీకు కావలసినంతగా మిమ్మల్ని ఆశీర్వదించి పరిభరితమైన యేసుక్రీస్తు ప్రభు అతనికి సహాయము చేయును ప్రభువా. నీవు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. మీకందరికి వందనాలు. వందనాలు. మీరు, నేను మళ్ళా చెప్తున్నాను, సాధ్యమైనంత త్వరగా రావటానికి ప్రయత్నము చేయండి. అది మీ ఇష్టం. నేను మాట్లాడటం అలానే మాట్లాడతాను. దయతో నన్ను క్షమించండి. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు రండి, మీ ఇష్టం. ఆమేన్. హల్లెలూయా.